హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ భాగ్య క్రాఫ్ట్ ఐడియా. ఇప్పటి వరకు బ్యాగ్స్ అయితే చాలానే చూపించాను కదా నేను. అయితే ఈరోజు ఓల్డ్ టీ షర్ట్స్ ఉంటాయి కదండి, మల్టీపర్పస్గా యూజ్ చేసుకునే మంచి బ్యాగ్ని జీరో కాస్ట్లో ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. ఈజీగా సింపుల్ ట్రిక్స్తో తయారు చేసుకోవచ్చు మనము. చూడండి ఎంత స్ట్రాంగ్గా, లోపల మనం బియ్యం బస్తా వేయడం వల్ల వాటర్ ప్రూఫ్గా ఉంటుంది. చాలా బాగుంటుందండి. బయట మార్కెట్లో కొన్న విధంగానే ఉంది కదా. ఇంత ఈజీగా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. దీన్ని మనం బయటికి వెళ్ళినప్పుడు కానీ మార్కెట్కి చిన్న చిన్న షాపింగ్స్కి అయితే యూజ్ చేసుకోవచ్చండి. ఇలాంటివి బయట మార్కెట్లో మనము 150-200 అయితే పెట్టాల్సి వస్తుంది కదండి. ఇంట్లో సింపుల్గా మనం చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను పాతదైపోయిన టీ షర్ట్ తీసుకున్నానండి. ఇది చూడడానికి కెమెరాకి కొత్తగా కనిపించినా కానీ ఇది ఓల్డ్ అయిపోయిందండి. అక్కడక్కడ మరకలు కూడా వచ్చేసాయి. హ్యాండ్స్ దగ్గర చినిగింది కూడా. ఇప్పుడు నేను ఇక్కడ ఒకటి ప్రైస్ బ్యాగ్ తీసుకున్నాను. చూడండి, స్క్వేర్ 16x16 ఇంచెస్ స్క్వేర్ షేప్లో కట్ చేసుకున్నాను. ఈ కట్ చేసుకున్న బియ్యం బస్తాని ఇలా ఈ టీ షర్ట్ పైన పెట్టేసుకొని కట్ చేసుకోవాలి. క్లాత్ని కూడా చూడండి, ఇలా టీ షర్ట్ని అయితే 2 పీసెస్ లాగా కట్ చేసుకున్నాను. ఆల్రెడీ 2 పీసెస్ ఉంటుంది కదా, దానిపైన పెట్టేసుకుంటే ఇలా రైస్ బ్యాగ్ 2 పీసెస్, క్లాత్ టీ షర్ట్ క్లాత్ 2 పీసెస్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ కట్ చేసుకున్న టీ షర్ట్ ఉల్టా పెట్టేసుకొని ఇలా ఈ రైస్ బ్యాగ్ని కూడా పెట్టేసుకొని ఈ రెండింటిని జాయిన్ చేసేసుకొని కుట్టు వేసేసుకోవాలి. చూడండి, ఇలా కుట్టు వేసేసుకున్నాను. నెక్స్ట్ అదే టీ షర్ట్లో కట్ చేసుకున్న సైడ్కి కొంచెం పీసెస్ అయితే ఉంటాయి కదా, వాటిలో ఇలా చిన్న పీసెస్ని అయితే కట్ చేసుకుంటున్నాను. ఇవి మనకు హ్యాండిల్స్ లాగా రెడీ అవుతాయి అన్నమాట. ఇలా తీసేసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ హైట్ వచ్చేసి చూపిస్తాను చూడండి, 18/3 ఇంచెస్. ఇక్కడ నేను చూపిస్తున్న మెజర్మెంట్స్ అన్నీ స్క్రీన్ పైన ఇచ్చానండి, ఒకసారి చూసుకోండి. తర్వాత ఇలా రైస్ బ్యాగ్ని చిన్న పీస్గా కట్ చేసుకొని దీని మిడిల్లో పెట్టేసుకుంటే మనకు హ్యాండిల్స్ అనేవి ఇలా స్ట్రాంగ్గా తయారవుతాయి. ఇలా 2 పీసెస్ని తయారు చేసుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లో ఇక్కడ ఈ బియ్యం బస్తాని చూడండి ఇలా ఫోల్డ్ చేసుకున్నాను. ఒక 1 ఇంచ్ మందం ఇలా ఫోల్డ్ చేసుకొని కుట్టు వేసేసుకోవాలి. ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఇక్కడ ఈ కార్నర్స్కి 5 ఇంచెస్ పైన ఇలా 5 ఇంచెస్కి మార్క్ చేసేసుకొని ఈ కుట్టుకున్న హ్యాండిల్స్ పెట్టేసుకొని వీటిని కూడా కుట్టు వేసేసుకోవాలి. చూడండి, ఇలా జాయిన్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఇలా ఇచ్చింది కదా, నెక్స్ట్ ఇంకొక పీస్ని కూడా ఇలాగే తయారు చేసుకొని దీన్ని ఇలా సీదా లోపలి వైపు ఉంచేసుకొని చూడండి ఇలా పైనుంచి కుట్టు అయితే వేసేసుకోవాలి. ఇలా 3 కార్నర్స్కి కుట్టు వేసుకున్న తర్వాత చూడండి ఇలా వచ్చింది కదా. ఇప్పుడు ఇలాగే ఉంచేసుకోవచ్చు, మీరు రివర్స్ తీసేసుకోవచ్చు. లేదంటే ఈ కార్నర్స్కి బేస్ కావాలి అనుకుంటే ఇలా 2 ఇంచెస్ చూడండి ఇలా మార్క్ చేసేసుకొని ఈ 2 కార్నర్స్కి ఇక్కడ మనకి క్లోజ్ ఉంటుంది కదండి, కుట్టు అయితే వేసుకున్నాం కదా, ఆ సైడ్న ఇలా 2 వైపులా మార్క్ చేసేసుకొని కట్ చేసుకోవాలి. చూడండి ఇలా వచ్చింది కదా. ఇప్పుడు ఈ కార్నర్స్ని ఇలా పట్టేసుకొని ఈ సైడు అలాగే ఈ సైడు కుట్టు అయితే వేసేసుకోవాలి. ఇలా చూడండి ఇలా కుట్టు వేసేసుకున్న తర్వాత మనకు బేస్ అనేది వస్తుంది. ఇప్పుడు దీన్ని రివర్స్ తీసి చూపిస్తాను చూడండి, ఎంత మంచిగా బ్యాగ్ అనేది తయారైపోతుందండి. ఇలాంటివి బయట మార్కెట్లో కూడా మనకు దొరుకుతుంటాయి, కానీ సింపుల్ అండ్ ఈజీగా ఇంట్లో కొంచెం ఖాళీ టైం ఉన్నప్పుడు ఈజీగా మనం కుట్టేసుకోవచ్చు. ఇందులో మనం రైస్ బ్యాగ్ పెట్టడం వల్ల బ్యాగ్ చాలా స్ట్రాంగ్గా కూడా ఉంటుంది, అలాగే వాటర్ ప్రూఫ్గా కూడా ఉంటుంది. ఇక్కడ కావాలంటే జిప్ పెట్టేసుకోవాలంటే జిప్ పెట్టేసుకోవచ్చు, లేదంటే నేను ఇక్కడ వెల్క్రో తీసుకున్నానండి. ఈ మనకు ఎలాంటి జనరల్ స్టోర్లోనైనా దొరుకుతుంది. ఈ వెల్క్రో తీసుకొని చిన్న పీస్ కట్ చేసుకొని జాయిన్ చేసేసుకుంటే సరిపోతుంది. ఈ సైడ్ నేను 2 సైడ్స్ జాయిన్ చేసుకున్నాను. ఇలా వెల్క్రో యూజ్ చేయడం వల్ల కూడా మనకు బ్యాగ్ క్లోజ్ అయి ఉంటుందండి, ఓపెన్ అవ్వదు. ఇలా చూడండి జిప్ పెట్టుకున్నట్టే ఉంటుంది. ఈజీగా ఇలా పెట్టేసుకుంటే మనకు క్లోజ్ అయిపోతుంది. ఈ బ్యాగ్ని మనం మల్టీపర్పస్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. మార్కెట్కి వెళ్ళినప్పుడు షాపింగ్ బ్యాగ్గా, అలాగే మనం ఊర్లోకి వెళ్ళినప్పుడు ఒక శారీ కానీ డ్రెస్ కానీ పెట్టేసుకొని కూడా మనం వెళ్ళిపోవచ్చు అండి. ఈ బ్యాగ్ మనం బయటికి తీసుకెళ్తే ఎవరైనా 150-200 పెట్టి కొన్నారంటారు, కానీ ఇంట్లో తయారు చేశానంటే ఎవ్వరు నమ్మలేరండి. అంత బాగుందండి, చాలా బాగా నచ్చింది నాకైతే. ఇలాంటి ఓల్డ్ డ్రెస్సెస్తో బ్యాగ్స్, అలాంటి జీరో కాస్ట్ ఐడియాస్ నా ఛానల్లో చాలా ఉన్నాయి. బ్యాగ్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఐడియా నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.